మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికి కంప్లీట్ గూస్ బంప్స్ గ్యారంటీ ఇచ్చే మ్యాసివ్ అప్డేట్ వచ్చేసింది. ఏళ్ల తరబడి వెయిట్ చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ అయిన పెద్ది ట్రైలర్ ఫైనల్ గా రిలీజ్ అయ్యింది. మరి నిజం చెప్పాలంటే ఇది ఒక నార్మల్ ట్రైలర్ కాదు. ఇది ఎమోషన్, అగ్రెషన్, రివెంజ్, ప్రైడ్ అండ్ రూరల్ రివల్యూషన్ మిక్స్ అయిన కంప్లీట్ సినిమాటిక్ స్ట్రామ్ అని చెప్పొచ్చు. ట్రైలర్ లోని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఆడియన్స్ ని డైరెక్ట్ గా 1980s ఆంధ్ర రూరల్ వరల్డ్ లోకి తీసుకెళ్లారు మేకర్స్. డస్ట్ రోడ్స్, మడ్డీ వెస్టింగ్ ఎరీనాస్, ప్యాక్డ్ క్రికెట్ స్టేడియంస్, వింటేజ్ కాస్ట్యూమ్స్, ఎమోషనల్ క్రౌడ్ రియాక్షన్స్, ప్రతి ఫేమ్ ఆథెంటిక్ గా డిజైన్ చేసి కంప్లీట్ రస్టిక్ సినిమా అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే లిటరలీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కర్లీ హెయిర్, థిక్ బియర్డ్, రగ్గుడ్ బాడీ లాంగ్వేజ్, ఇంటెన్స్ సైజ్, చరణ్ గారు కంప్లీట్ గా పెద్ద క్యారెక్టర్ లో నీలమైపోయారనిపిస్తుంది. ఒక సైడ్ ఫియర్లెస్ క్రికెటర్ లా, ఇంకో సైడ్ బ్రిచువల్ పెహన్ వల్ల, ఇంకో సైడ్ తన విలేజ్ కోసం ఫైట్ చేసే లీడర్ లా ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. ట్రైలర్ లో వచ్చే ఎవ్రీ ఎవల్యూషన్ షాట్ ఆడియన్స్ కి ప్యూర్ గూస్ బంప్స్ ని ఇస్తుంది. ముంబైలో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు పర్సనల్ గా ట్రైలర్ ని లాంచ్ చేసి సినిమా గురించి కొన్ని ఎమోషనల్ డీటెయిల్స్ కూడా షేర్ చేశారు. మరి ఈ వీడియోలో మనం ట్రైలర్ లో మిస్ అయిన హిడెన్ డీటెయిల్స్, షాకింగ్ థియరీస్, విలన్ బ్యాక్ స్టోరీ, పాజిటివ్స్, నెగటివ్స్, మిస్టేక్స్, క్లైమాక్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎస్పెషల్లీ పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ డైలాగ్ థియరీ గురించి డిస్కస్ చేద్దాం. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మార్వెల్, DC మరియు టాలీవుడ్ బ్రేక్ డౌన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కామిక్ మ్యాజిక్. మీ అప్డేట్స్ ఇక్కడే. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం ఈ మూవీ యొక్క క్యాస్ట్ అండ్ క్రూ, బడ్జెట్ అండ్ రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు లీడ్ రోల్ లో కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కంప్లీట్ గా ఎమోషనల్లీ లేయర్ స్పోర్ట్స్ మ్యాన్ రోల్ అని ట్రైలర్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది. క్రికెట్, రెస్లింగ్ అండ్ అథ్లెటిక్స్ లాంటి మల్టిపుల్ స్పోర్ట్స్ లో డామినేషన్ చూపించే అథ్లెట్ గా పెద్ద క్యారెక్టర్ డిజైన్ చేశారు. హీరోయిన్ గా జాన్వీ కపూర్ అచ్చాయమ్మ రోల్ లో కనిపిస్తున్నారు. ట్రైలర్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా ఉన్న ఎమోషనల్ ఇంపాక్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యింది. ఈ మూవీలో సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే శివరాజ్ కుమార్, జగపతి బాబు, అలాగే భూమన్ ఇమ్రాని అండ్ దివ్యందు. వీళ్ళంతా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమాని ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు సనా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ ఎవరిచ్చారంటే మ్యూజిక్ లెజెండరీ కంపోజర్ ఏఆర్ రెహమాన్ అండ్ సినిమాటోగ్రఫీ ఎవరంటే రత్నవేల్ గారు హ్యాండిల్ చేస్తున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ నియర్లీ 350 crores బడ్జెట్ తో తీస్తున్నారు, విచ్ మేక్స్ ఇట్ వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ తెలుగు స్పోర్ట్స్ డ్రామా ఎవర్ మేడ్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా June 4, 2026 న రిలీజ్ అవ్వబోతుంది. అలాగే ఈ మూవీ ఒక ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ గ్రాప్ చేసింది. ఇప్పుడు మనం ఈ మూవీలోని విలన్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ వాళ్ళ మోటివ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ట్రైలర్ లో విలన్ సైడ్ గురించి మాట్లాడుకుంటే మేకర్స్ డైరెక్ట్ గా కంప్లీట్ రివీల్ ఇవ్వకపోయినా హిడెనింగ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. 1980s ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ ని బిజినెస్ అండ్ పాలిటిక్స్ కోసం యూజ్ చేసి డేంజరస్ సిండికేట్ ఉంటుంది. ట్రైలర్ క్లియర్ గా హింట్ ఇచ్చింది. ఈ మాఫియా టాలెంటెడ్ రూరల్ అథ్లెటిక్స్ కెరీర్స్ ని డిస్ట్రాయ్ చేస్తూ తన కంట్రోల్ లో స్పోర్ట్స్ అసోసియేషన్స్ ని మెయింటైన్ చేస్తూ లోకల్ ప్లేయర్స్ ని పొలిటికల్ పపెట్స్ లా వాడుకుంటుంది. విలేజ్ టాలెంట్ ని సప్రెస్ చేయడం, స్పోర్ట్స్ ని మనీ అండ్ పవర్ టూల్ లాగా మార్చడం అండ్ తన ఇన్ఫ్లుయెన్స్ ని పర్మనెంట్ గా మెయింటైన్ చేయడం విలన్స్ మెయిన్ మోటివ్ అని స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మరి ఈ కరప్టర్ సిస్టమ్ కి ఆపోజిట్ గా నిలబడే రెబల్ అథ్లెటే మన పెద్ది. అందుకే ట్రైలర్ మొత్తం రామ్ చరణ్ క్యారెక్టర్ లో అగ్రెషన్, ప్రైడ్, పెయిన్ అండ్ రివెంజ్ ఎమోషన్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ఎస్పెషల్లీ ఆ డైలాగ్ ద గేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ మై అరోగెన్స్. తెలుగులో చెప్పాలంటే చూడమే ఆటే నా బొగరు అనే డైలాగ్ ఈ సింగిల్ డైలాగ్ క్యారెక్టర్ డామినేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క ప్లాట్ థియరీ గురించి చూద్దాం. నా యాక్చువల్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ట్రైలర్ లో కంప్లీట్ ప్లాట్ ని డైరెక్ట్ గా రివీల్ చేయలేదు, కానీ హిడెన్ గా ఆల్మోస్ట్ ఎంటైర్ స్టోరీ స్ట్రక్చర్ ని చూపించారు మేకర్స్. నా అబ్జర్వేషన్ ప్రకారం స్టోరీ ఒక టాలెంటెడ్ రోలర్ అథ్లెట్ డౌన్ఫాల్ అండ్ కంబ్యాక్ జర్నీ. పెద్ద ఇనిషియల్లీ విలేజ్ లో స్పోర్ట్స్ హీరోలా ఉంటాడు. క్రికెట్, రెస్లింగ్, రన్నింగ్ అన్ని స్పోర్ట్స్ లో డామినేషన్ ని చూపిస్తాడు. విలేజ్ పీపుల్ పెద్దని నార్మల్ ప్లేయర్ లా కాకుండా ప్రైడ్ సింబల్ లా ట్రీట్ చేస్తుంటారు. కానీ అక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. స్పోర్ట్స్ అసోసియేషన్స్ అండ్ పొలిటికల్ సిండికేట్ విలేజ్ టాలెంట్ ని సపరేట్ చేస్తూ ఉంటాయి. టాలెంటెడ్ ప్లేయర్స్ ని మ్యానిపులేట్ చేసి తన కంట్రోల్ లో మెయింటైన్ చేయడానికి విలన్స్ స్పోర్ట్స్ ని బిజినెస్ అండ్ పొలిటికల్ వెపన్ లా వాడుకుంటారు. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ బట్టి పెద్ద ఇంటెన్షనల్లీ ట్రాప్ అయి ఉంటాడని థియరీ స్ట్రాంగ్ గా ఉంది. ఎయితర్ సెవర్ లెగ్ ఇంజురీ ఆర్ ఫాల్స్ ఎలిగేషన్ వల్ల తన స్పోర్ట్స్ కెరీర్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అదే రీజన్ ట్రైలర్ లో పెద్ద ఇస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ డైలాగ్ కి హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉంది. నా థియరీ ఏంటంటే మూవీ మిడిల్ పోర్షన్ లో పెద్ద ఫిజికల్లీ అండ్ ఎమోషనల్లీ కంప్లీట్ గా బ్రేక్ అయిపోతాడు. విలేజ్ పీపుల్స్ కూడా తన మీద నమ్మకాన్ని కోల్పోతారు. కానీ ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేసి తన ఎనిమీస్ మీద రివెంజ్ స్టార్ట్ చేస్తాడు. అందుకే ట్రైలర్ ఫస్ట్ హాఫ్ విజువల్స్ ఎమోషనల్ గా అండ్ సెకండ్ హాఫ్ విజువల్స్ అగ్రెసివ్ గా ఉన్నాయి. హీరో కంబ్యాక్ ఆఫ్టర్ డౌన్ఫాల్ అనే స్ట్రక్చర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ యొక్క బ్రేక్ డౌన్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ స్టార్ట్ అవగానే జగపతి బాబు ట్రైన్ ఆపండి అని అర్చుకుంటూ ఎర్ర జెండాని చూపిస్తారు. అప్పుడే జబర్దస్త్
కమెడియన్ అయిన మహేష్ సార్ ఎమర్జెన్సీ ప్లీజ్ ఆపండి అని లోకో పైలట్ కి రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం షుగర్ కేన్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ పోర్షన్స్ లో పెద్ది షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఎన్విరాన్మెంట్ లో వర్క్ చేస్తూ కనిపిస్తాడు. బ్యాక్గ్రౌండ్ షుగర్ కేన్ బండిల్స్, వర్కర్స్ మూవ్మెంట్, స్మోక్ అట్మాస్ఫియర్ క్లియర్ గా కనిపించాయి. చాలా మంది ఈ సీన్ ఇగ్నోర్ చేశారు, కానీ అది క్యారెక్టర్ ఆర్జిన్ సెటప్. మేకర్స్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. పెద్ది రీచ్ అథ్లీట్ కాదు, మట్టి నుంచి రైస్ అయిన కామన్ మ్యాన్. ఫ్యాక్టరీ వర్క్ చేస్తూ ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తాడు. అదే లేటర్ స్పోర్ట్స్ రైస్ కి ఎమోషనల్ డెప్త్ ఇస్తుంది. ఇప్పుడు మనం క్రికెట్ గ్రౌండ్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకుందాం. క్రికెట్ స్టేడియం సీన్స్ లో విలేజర్స్ రియాక్షన్ చూస్తే గేమ్ ఎంటర్టైన్మెంట్ కాదు, విలేజ్ ప్రైడ్ అని అర్థమవుతుంది. వన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే పెద్ద బ్యాటింగ్ షాట్స్ లో క్రౌడ్ ఎమోషనల్ గా రియాక్ట్ అవుతుంది. అంటే హీరో ఆల్రెడీ విలేజ్ హోప్ సింబల్ అయ్యి ఉంటాడు. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ లో మడ్ రెస్లింగ్ అరీనా గురించి మాట్లాడుకుందాం. రెస్లింగ్ అరీనా సీన్స్ చాలా ఇంపార్టెంట్. పెద్ద అగ్రెషన్ నార్మల్ కాంపిటీషన్ లాగా కనిపించలేదు. తన ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగర్ ని రిలీజ్ చేస్తున్న సీన్ లా ఉంది. మడ్ రిపీటెడ్లీ ఫోకస్ చేయడం సింబాలిజం. హీరో సాయం నుంచి రైస్ అయిన వారియర్ అని ఇండైరెక్ట్ గా చూపించడం. అలాగే రెస్లర్స్ ఎప్పుడు మట్లోనే ఫైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం రైల్వే ట్రాక్ బర్నింగ్ సీన్ గురించి మాట్లాడుకుందాం. నా ట్రైలర్ లో మోస్ట్ షాకింగ్ విజువల్స్ లో ఒకటి రైల్వే ట్రాక్ బర్నింగ్ సీన్. చాలా మంది అది ర్యాండమ్ ప్రొటెస్ట్ అనుకున్నారు, కానీ అది కంప్లీట్ రెబిలియన్ సింబల్. నా థియరీ ఏంటంటే విలన్స్ విలేజ్ ల్యాండ్ స్పోర్ట్స్ రైస్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు. దానికి అగెనిస్ట్ గా పెద్ది అండ్ విలేజర్స్ సిస్టమ్ మీద రివోల్ట్ చేస్తారు. రైల్వే ట్రాక్ బంద్ చేయడం అంటే డైరెక్ట్ గవర్నమెంట్ సిస్టమ్ మీద వార్ డిక్లేర్ చేయడం. లేకపోతే ఈ సీక్వెన్స్ అయినా అయి ఉండొచ్చు. జగపతి బాబు ట్రైన్ ఆపమన్నా ఆపకుండా ఆ ట్రైన్ జగపతి బాబు మీదకి జగపతి బాబు మీదకి ఎక్కించి జగపతి బాబు చనిపోవడానికి కారణం ఆ ట్రైన్ ఆగకపోవడమే అని కోపంతో పెద్ది అలాగే విలేజెస్ అందరు కలిసి ఆ రైల్వే ట్రాక్ ని బంద్ చెయ్యొచ్చు. ఆర్ఎల్స్ విలేజ్ లో ఏదైనా ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. అప్పుడు జగపతి బాబు ట్రైన్ ఆపాలని చూస్తాడు, కానీ ఆ ట్రైన్ ఆగదు. జగపతి బాబు మీద ఎక్కి వెళ్తుంది. జగపతి బాబు ఆ ట్రైన్ కింద పడి చనిపోతారు. సో అందుకే పెద్ది అలాగే విలేజెస్ అందరు కలిసి ఆ రైల్వే ట్రాక్ ని బంద్ చెయ్యొచ్చు. ఇప్పుడు మనం బ్రోకెన్ క్రికెట్ బ్యాట్ గురించి చూద్దాం. వన్ బ్లింక్ అండ్ మిస్ షాట్ లో బ్రోకెన్ క్రికెట్ బ్యాట్ కనిపిస్తుంది. అది సింపుల్ ప్రాప్ కాదు. నా అబ్జర్వేషన్ ప్రకారం అది పెద్ది డౌన్ ఫాల్ సింబల్, ఎయిదర్ బేట్రాయల్ ఆర్ కెరీర్ డిస్ట్రక్షన్ కి రిప్రజెంటేషన్. ట్రైలర్ లో దివ్యేందు శర్మ అలియాస్ రాంబుజ్జి పెద్ది అవుట్ కాకపోయినా పెద్ది అవుట్ అని చెప్తాడు. సో పెద్ది కోపం వచ్చి ఆ బ్యాట్ ని కాల్తో ఇరగొట్టి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం జగపతి బాబు డెడ్ బాడీ సీన్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఎమోషనల్ ఫాస్ట్ షాట్ లో జగపతి బాబు డెడ్ బాడీ లా కనిపిస్తుంది. నా థియరీ ప్రకారం తన క్యారెక్టర్ ఏదో పెద్ది మెంటర్ అలియాస్ పెద్ది వాళ్ళ నాన్న కానీ లేకుంటే విలేజ్ పెద్ద అయ్యి ఉంటాడు. తన డెత్ మూవీ టర్నింగ్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ డెత్ సీక్వెన్స్ తర్వాతనే ట్రైలర్ అగ్రెసివ్ రివెంజ్ మోడ్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ట్రైలర్ లో రామ్ చరణ్ ని పోలీసులు ఎందుకు సరౌండ్ చేస్తారో చూద్దాం. వన్ పవర్ఫుల్ సీన్ లో రామ్ చరణ్ ని పోలీస్ ఆఫీసర్ సరౌండ్ చేస్తారు. అది సింపుల్ అరెస్ట్ కాదు. నా అబ్జర్వేషన్ ఏంటంటే పెద్ది ఆల్రెడీ పొలిటికల్ సిస్టమ్ కి థ్రెట్ అయిపోయాడు. విలన్స్ ఇన్ఫ్లుయెన్స్ తో పోలీస్ హీరోని క్రిమినల్ లా ట్రీట్ చేస్తున్నారు. ఆ సీక్వెన్స్ లో రామ్ చరణ్ గారు జగపతి బాబు గారి డెడ్ బాడీని ప్రొటెక్ట్ చేస్తూ పోలీసుల మీద వార్ డిక్లేర్ చేస్తున్నట్టు క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం సింగిల్ హ్యాండ్ బుల్లెట్ బైక్ సీన్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ లో పెద్ద బుల్లెట్ బైక్ ని సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేస్తూ అగ్రెసివ్ గా విలన్స్ మీదకి విసిరేస్తాడు. చాలా మంది అది స్టైలిష్ మాస్ ఎలివేషన్ అనుకున్నారు, కానీ ఎమోషనల్ సింబాలిజం అయ్యే ఛాన్స్ ఉంది. నా థియరీ ఏంటంటే హీరో ఒక ఎమోషనల్ ఇన్స్టాబిలిటీని ఇండైరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం పోలీస్ ఆఫీసర్స్ పెద్దిని కార్ హోల్డ్ చేస్తున్నప్పుడు కొట్టే సీక్వెన్స్ గురించి మాట్లాడుకుందాం. నా ట్రైలర్ లో బిగ్గెస్ట్ హిడెన్ ఎమోషనల్ సీన్ ఏంటంటే పెద్ది రెండు చేతుల్లో కార్ని హోల్డ్ చేస్తూ ఉంటాడు అండ్ పోలీస్ ఆఫీసర్ తన మీద బ్రూటల్ గా అటాక్ చేస్తున్నారు. ఈ సీన్ చాలా డీప్ మీనింగ్ ని క్యారీ చేస్తుంది. నా థియరీ ఏంటంటే కార్ లో ఎయిదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఉంటాడు, ఫిజికల్లీ కార్ ని స్టాప్ చేస్తాడు, లేకుంటే పెద్ది ఒక కేసు పెట్టడానికి ఢిల్లీకి వెళ్తాడు. అక్కడ పెద్దిని అలో చెయ్యరు. సో పెద్ది కోపం వచ్చి ఆ కార్ ని తన చేతులతో హోల్డ్ చేస్తారు. ఆ కార్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ లేదా పొలిటీషియన్ ఉండొచ్చు. అతన్ని ఆ ప్లేస్ నుండి పంపించడానికి పెద్ది ఆ కార్ ని వదిలేయాలని పోలీసులు అతన్ని బ్రూటల్ గా అటాక్ చేస్తూ ఉంటారు. పోలీస్ వాళ్ళు లాఠీలతో కొడుతున్నా కూడా ఆ కార్ ని వదలకుండా హోల్డ్ చేయడం హీరో డిటర్మినేషన్ అండ్ సాక్రిఫైస్ ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. మోస్ట్ అండర్ రేటెడ్ హిడెన్ డీటెయిల్ ఏంటంటే ఆ పోలీస్ బీటింగ్ సీన్ లో పెద్ద మూతలో పేపర్ ఉంటుంది. చాలా మంది కంప్లీట్లీ మిస్ అయ్యారు. నా అబ్జర్వేషన్ ప్రకారం అది ల్యాండ్ పేపర్స్, స్పోర్ట్స్ ఎవిడెన్స్, గవర్నమెంట్ ప్రూఫ్, కరెక్షన్ డాక్యుమెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పెద్ద ఆ పేపర్ ని మౌత్ లో ప్రొటెక్ట్ చేయడం సింబాలిక్ గా ఉంటుంది. సిస్టమ్ ట్రూత్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ హీరో ఆ ట్రూత్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అనే డైలాగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ డైలాగ్ ఎంటైర్ మూవీ సోల్ అయ్యే ఛాన్స్ ఉంది. నా థియరీ ప్రకారం పెద్ది సెవెర్ ఇంజురీ ఆ బిట్రయల్ వల్ల కంప్లీట్ గా బ్రేక్ అయిపోతాడు. స్పోర్ట్స్ కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది, కానీ ఇయర్స్ తర్వాత ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ కంబ్యాక్ చేసి తన ఎనిమీస్ మీద రివెంజ్ తీసుకుంటాడు. బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అనే డైలాగ్ ఫిజికల్ కంబ్యాక్ మాత్రమే కాదు, ఎమోషనల్ రీబర్త్ సింబాలిజం. నాకు తెలిసిన రూమర్స్ వరకు పెద్ది షుగర్ కేన్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాడు. అతని విలేజ్ కి ఏదో ఒకటి సాధించాలని, అతని విలేజ్ గురించి అందరూ గొప్ప
గొప్పగా మాట్లాడుకోవాలని, వాళ్ళ విలేజ్ కి ఒక గొప్ప ఐడెంటిటీని తీసుకురావాలని ఒక తపన అతనిలో ఉంది. సో మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడి బాగా ఫేమ్ తెచ్చుకుంటాడు. అదే టైంలో అతను నేషనల్ కి వెళ్తాడు. అక్కడ ఓడిపోయే ఛాన్స్ ఉంది, లేదా పెద్దిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం, లేదా బీట్రాయల్ వల్ల పెద్ది అక్కడ ఓడిపోతాడు. విలేజెస్ అందరూ పెద్ది మీద నమ్మకాన్ని కోల్పోతారు. అతని స్పోర్ట్స్ కెరీర్ కంప్లీట్ గా ఎండ్ అయ్యే టైంలో పెద్ది ఆ గిల్టీని తట్టుకోలేక రైల్వే ట్రాక్ మీద అతని కాళ్ళను పెట్టి, అలా ట్రైన్ యాక్సిడెంట్ వల్ల పెద్ది అతని కాళ్ళని కోల్పోతాడు. తర్వాత పారా ఒలింపిక్స్ కి వెళ్లి గోల్డ్ మెడల్ ని సాధించి అతని ఊరికి ఒక గుర్తింపుని తెస్తాడు. మీరేమనుకుంటున్నారు? ట్రైలర్ లో డైలాగ్స్ ప్రకారం, ఇంతవరకు చూపించిన దాని ప్రకారం మీరు ఈ రూమర్ నిజంగా వర్క్ అవుతుంది అంటున్నారా, లేక డిఫరెంట్ గా ఉండబోతుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ ని చెప్పండి. ఇప్పుడు మనం ఈ ట్రైల్ లో చాలా మంది మిస్ అయిన కొన్ని వాటి గురించి చూద్దాం. నెంబర్ 1, పెద్ది రన్నింగ్ స్టైల్ చేంజ్. ఇనిషియల్ రన్నింగ్ అలాగే తర్వాత రన్నింగ్ డిఫరెంట్ గా ఉంది. మేబీ ఇది ఒక అతని పెద్ద ఇంజురీ హింట్ అయ్యి ఉండొచ్చు. నెంబర్ 2, క్రౌడ్ ఎమోషన్ షిఫ్ట్. స్టార్టింగ్ లో సెలబ్రేషన్, లేటర్ ఫియర్ అండ్ సాడ్నెస్. నెంబర్ 3, పొలిటికల్ ఫ్లాగ్స్ ఇడే. బ్యాక్గ్రౌండ్ రైలీస్ లో పొలిటికల్ సెటప్ క్లియర్ గా ఉంది. నెంబర్ 4, రెయిన్ సింబాలిజం. రెయిన్ సీన్స్ ఎమోషనల్ రీబర్త్ హింట్ అని చెప్పొచ్చు. నెంబర్ 5, మడ్ సింబాలిజం. మడ్ ఈక్వల్స్ టు రైస్ ఫ్రమ్ సాయిల్. నెంబర్ 6, పోలీస్ వైలెన్స్. హీరోని క్రిమినల్ లా పోర్ట్రే చేస్తున్నారు. నెంబర్ 7, బ్రోకెన్ ట్రోఫీ ఫ్రేమ్. లాస్ట్ గ్లోరీ సింబాలిజం. నెంబర్ 8, విలేజర్స్ ఫియర్. పొలిటికల్ ప్రెజర్ క్లియర్ హింట్. నెంబర్ 9, హీరో యాంగర్. ఎమోషనల్ ట్రామా ఇండికేషన్. నెంబర్ 10, ఫైనల్ వాక్. కంప్లీట్ రివెంజ్ మోడ్ యాక్టివేషన్. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ లోని హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. హిడెన్ డీటెయిల్ నెంబర్ 1, పెద్ది లెగ్ ఇంజరీ థియరీ. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ లో పెద్ది రన్నింగ్ సీన్స్ ని ఇంటెన్షనల్లీ క్విక్ కట్స్ తో చూపించారు. అది చూస్తే మూవీలో పెద్దికి సీరియస్ లెగ్ ఇంజరీ జరిగి ఉంటుంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 2, పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ థియరీ. ట్రైలర్ లో వచ్చే పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ డైలాగ్ కంప్లీట్ మూవీ బ్యాక్ బోన్ అయ్యే ఛాన్స్ ఉంది. నా థియరీ ప్రకారం పెద్ది పాస్ట్ లో సెవెర్ ఇంజరీ వల్ల స్పోర్ట్స్ కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. విలన్స్ తన కెరీర్ డిస్ట్రాయ్ చేసిన తర్వాత కంప్లీట్ గా మెంటల్లీ అండ్ ఫిజికల్లీ బ్రేక్ అయిపోతాడు. కానీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేసి తన ఎనిమిస్ మీద రివెంజ్ తీసుకునే స్పోర్ట్స్ వారియర్ గా రిటర్న్ అవుతాడు. బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అనే డైలాగ్ ఫిజికల్ కంబ్యాక్ మాత్రమే కాదు, ఎమోషనల్ అండ్ సైకలాజికల్ రీబర్త్ ని కూడా సింబలైజ్ చేస్తుంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 3, రెస్లింగ్ ఎరీనా సింబాలిజం. మడ్ రెస్లింగ్ ఎరీనా సీన్స్ లో క్రౌడ్ రియాక్షన్స్ ఎక్స్ట్రీమ్ గా ఎమోషనల్ గా ఉన్నాయి. అది సింపుల్ మ్యాచ్ కాదు, విలేజ్ ప్రైడ్ బ్యాటిల్ అని హింట్. హిడెన్ డీటెయిల్ నెంబర్ 4, బ్రోకెన్ బ్యాట్ షాట్. ట్రైలర్ లో కొన్ని మిల్లీ సెకండ్స్ మాత్రమే కనిపించే బ్రోకెన్ క్రికెట్ బ్యాట్ షాట్ ఉంది. అది బీట్రాయల్ ఫెయిల్యూర్ సింబాలిజం అయ్యే ఛాన్స్ ఉంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 5, అచ్చయామ ఎమోషనల్ ట్రిగర్. జాన్వీ కపూర్ క్యారెక్టర్ ఎమోషనల్ సపోర్ట్ మాత్రమే కాదు, పెద్ది యొక్క కంబ్యాక్ కి మెయిన్ మోటివేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 6, విలన్ పొలిటికల్ కనెక్షన్స్. బ్యాక్గ్రౌండ్ లో పొలిటికల్ ఫ్లాగ్స్ అండ్ విఐపి వెహికల్ షాట్స్ కనిపించాయి. విలన్ స్పోర్ట్స్ తో పాటు పాలిటిక్స్ లో కూడా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేస్తున్నారని ఒక హింట్. హిడెన్ డీటెయిల్ నెంబర్ 7, ఫైనల్ మ్యాచ్ థియరీ. ట్రైలర్ లో స్టేడియం షాట్స్ నైట్ టైమ్ లో చూపించారు. అది క్రికెట్ స్పోర్ట్ కి క్లైమాక్స్ ఫైనల్ షో డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. హిడెన్ డీటెయిల్ నెంబర్ 8, పెద్ది యాంగర్ ఇష్యూస్. కొన్ని సీన్స్ లో పెద్ది అన్కంట్రోల్డ్ అగ్రెషన్ చూపించడం బట్టి ఎమోషనల్ ట్రామా అండ్ యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఉంటుంది అని ఒక థియరీ ఉంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 9, విలేజ్ క్రౌడ్ ఎమోషన్. క్రౌడ్ పెద్దిని హీరోలో వర్షిప్ చేస్తున్న షార్ట్స్ బట్టి విలేజ్ కి సింబల్ సేవియర్ లా క్యారెక్టర్ ఉంటుందని క్లారిటీ వస్తుంది. హిడెన్ డీటెయిల్ నెంబర్ 10, క్లైమాక్స్ సాక్రిఫైస్ సీన్. లాస్ట్ ఎమోషనల్ మోమెంట్స్ లో కొన్ని సాడ్ రియాక్షన్స్ షార్ట్స్ ఉంటాయి. అది క్లైమాక్స్ లో మేజర్ సాక్రిఫైస్ ట్రాజిక్ ఎమోషనల్ ఎండింగ్ ఉంటుందని హింట్ అవ్వచ్చు. ఇంకా అఫీషియల్ స్టోరీ అవుట్లైన్ గురించి చెప్పాలంటే, సినిమా అఫీషియల్ అవుట్లైన్ ప్రకారం పెద్ది స్టోరీ విజయనగరం డిస్ట్రిక్ట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. పెద్ది అనే అథ్లీట్ తన విలేజ్ యూత్ అందరికి ఇన్స్పిరేషన్ లో ఉంటాడు. స్పోర్ట్స్ అంటే ప్రాణాల ఫీల్ అయ్యే ఈ క్యారెక్టర్ కరప్షన్ తో నిండిన స్పోర్ట్స్ సిస్టమ్ ని ఛాలెంజ్ చేస్తాడు. విలేజ్ గౌరవం కోసం, తన పీపుల్ కోసం, తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం స్పోర్ట్స్ బ్యాటిల్ ఫీల్డ్ లో పవర్ఫుల్ ఫైట్ చేస్తాడు. ఈ జర్నీలో పాలిటిక్స్, బిట్రాయల్, ఎమోషనల్ లాస్, రివెంజ్, లవ్, సాక్రిఫై అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి. డైరెక్టర్ బుచ్చిబాబు సనా గారు ఆల్రెడీ చెప్పిన దాని ప్రకారం సినిమా లాస్ట్ 15 minutes ఆడియన్స్ ఎమోషనల్ డిస్టర్బ్ చేస్తాయని హింట్ ఇచ్చారు. అంటే క్లైమాక్స్ ఎమోషనల్ ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఇప్పటికే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ ట్రైలర్ లోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ట్రైలర్ బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఆబ్వియస్లీ రామ్ చరణ్ గారి ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్. హీరోన్ జస్ట్ మాస్ గా కాకుండా లేయర్డ్ ఎమోషనల్ క్యారెక్టర్ లా ప్రెజెంట్ చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ బాగానే ఉన్నాయి. కానీ నెగటివ్స్ లో ఏఆర్ రెహమాన్ గారి బీజిఎం కొన్ని ప్లేసెస్ లో అండర్వెల్మింగ్ లా అనిపించింది. ఫాస్ట్ కట్ ఎడిటింగ్ వల్ల కొన్ని సీన్సెస్ క్లారిటీ స్లైట్లీ తగ్గింది. ఈ ట్రైలర్ కి నా ర్యాంకింగ్ అలాగే నా ఒపీనియన్ ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ట్రైలర్ కి సాలిడ్ గా 10 కి 8 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే మేకర్స్ కంప్లీట్ స్టోరీ ఎమోషన్ ని ట్రైలర్ లోనే హిడెన్ గా సెటప్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కన్నా ఎమోషనల్ కంబ్యాక్ అండ్ రెబిలియన్ జర్నీ మీద ఫోకస్ చేస్తున్నారని క్లారిటీ వచ్చింది. సో ఫైనలీ గాయ్స్, పెద్ద ట్రైలర్ కేవలం ఎలివేషన్స్ కోసం కట్ చేసిన ట్రైలర్ కాదు. మేకర్స్ కంప్లీట్ గా స్టోరీ ఎమోషన్ ని హిడెన్ గా ట్రైలర్ లోనే ఎస్టాబ్లిష్ చేశారు. డౌన్ ఫాల్, ఇంజ్యూరీ, బీట్రాయల్, పొలిటికల్ కరప్షన్, విలేజ్ రెబిలియన్, రివెంజ్ అండ్ ఎమోషనల్ కంబ్యాక్ అన్ని లేయర్స్ ట్రైలర్ లో క్లియర్ గా కనిపించాయి. ఎస్పెషల్లీ రామ్ చరణ్ గారి ఎమోషనల్ అగ్రెషన్ అండ్ పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ డైలాగ్ కంప్లీట్ మూవీ సోల్లా అనిపిస్తుంది. పెద్ది కంబ్యాక్ ఓన్లీ స్పోర్ట్స్ కోసమా లేదా తన విలేజ్ కోసం రెబిలియన్ స్టార్ట్ చేస్తున్నాడా? అది మూవీ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఈ ట్రైలర్ లో మీకు మోస్ట్ షాకింగ్ హిడెన్ డీటెయిల్ ఏది? రైల్వే ట్రాక్ బర్నింగ్, జగపతి బాబు డెత్ థియరియా, లేదా పేపర్ ఇన్ మౌత్ అబ్జర్వేషన్? అలాగే పెద్ది ఈస్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ డైలాగ్ యాక్చువల్ మీనింగ్ ఏంటి అని మీకు అనిపించింది? కింద కామెంట్ సెక్షన్ లో డీటెయిల్ గా చెప్పండి, మనందరం డిస్కస్ చేద్దాం. మీ ఒపీనియన్ ప్రకారం పెద్ది మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత ఉంటాయి? 100 crores కలెక్షన్ ని క్రాస్ చేస్తుందా లేదా కంప్లీట్ పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా? మీ ప్రిడిక్షన్స్ కూడా కామెంట్స్ లో డ్రాప్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి ఎలా టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కుమ్మేయండి. ఇంకా ఇలాంటి డీటెయిల్ ట్రైలర్ బ్రేక్ డౌన్స్, హిడెన్ అబ్జర్వేషన్స్, థియరీస్, మూవీ అప్డేట్స్ అండ్ హానెస్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Would you be fine if I leave by the time the sun is out? I cannot be a good show, I will be fine. Just let me go. మార్వెల్, DC మరియు టాలీవుడ్ బ్రేక్ డౌన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కామిక్ మ్యాజిక్. మీ అప్డేట్స్ ఇక్కడే.